జనంలోకి జనసేన పేరుతో పొంగనూరులో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు హాజరయ్యారు. ఇప్పుడు అలా చూద్దాం. Register your business with Zolvit in just 7 days. ఈగల్ టీం ఏర్పాటైంది. డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు 5 లక్షల నుంచి 10 లక్షలు పెంచారు. విపత్తు సాయం కింద హెక్టార్కు 10,000 నుంచి 2,000కు పెంచారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ స్థాపనకు అసెంబ్లీ తీర్మానం చేసింది. కర్నూలు జిల్లా ఓరవకల్లు, కడప జిల్లా కొప్పర్తి పారిశ్రామిక వాడల్లో 25,000 కోట్ల పెట్టుబడులు, 75,000 మందికి ఉపాధి మంత్రులతో కమిటీ ఏర్పాటు చేశారు. నియంత్రణకి ఈగల్ టీం ఏర్పాటైంది. డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు 5 లక్షల నుంచి 10 లక్షలు పెంచారు. విపత్తు సాయం కింద హెక్టార్కు 10,000 నుంచి 2,000కు పెంచారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ స్థాపనకు అసెంబ్లీ తీర్మానం చేసింది. కర్నూలు జిల్లా ఓరవకల్లు, కడప జిల్లా కొప్పర్తి పారిశ్రామిక వాడల్లో 25,000 కోట్ల పెట్టుబడులు, 75,000 మందికి ఉపాధి మంత్రులతో కమిటీ ఏర్పాటు చేశారు. నియంత్రణకి ఈగల్ టీం ఏర్పాటైంది. డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు 5 లక్షల నుంచి 10 లక్షలు పెంచారు. విపత్తు సాయం కింద హెక్టార్కు 10,000 నుంచి 2,000కు పెంచారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ స్థాపనకు అసెంబ్లీ తీర్మానం చేసింది. కర్నూలు జిల్లా ఓరవకల్లు, కడప జిల్లా కొప్పర్తి పారిశ్రామిక వాడల్లో 25,000 కోట్ల పెట్టుబడులు, 75,000 మందికి ఉపాధి మంత్రులతో కమిటీ ఏర్పాటు చేశారు. నియంత్రణకి ఈగల్ టీం ఏర్పాటైంది. డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు 5 లక్షలు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేశారు జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు. 2 లక్షల కోట్ల అక్రమాస్తులను కూడబెట్టారని ఆరోపించారు. పెద్దిరెడ్డి వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలన్నారు. పెద్దిరెడ్డికి ఎవరూ భయపడటం లేదని ఆయన చెప్పుకొచ్చారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేశారు జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు. 2 లక్షల కోట్ల అక్రమాస్తులను కూడబెట్టారని ఆరోపించారు. పెద్దిరెడ్డి వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలన్నారు. పెద్దిరెడ్డికి ఎవరూ భయపడటం లేదని ఆయన చెప్పుకొచ్చారు. నువ్వు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 2 లక్షల కోట్ల అక్రమాస్తులు కూడబెట్టాడు. 2 లక్షల కోట్లు లెక్క పెట్టాలంటే ఎంతసేపు పడుతుందో, ఎన్ని రూములు కావాలో అర్థం చేసుకోండి. ఆయన అక్రమాస్తుల విలువ మన రాష్ట్ర బడ్జెట్ 2 లక్షల కోట్లను దాటిపోయింది. మిమ్మల్ని గెలిపించిన అలాగే వైసీపీకి సరే, అన్నిటికన్నా సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే, ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే వ్యక్తి దాదాపు 2 లక్షల పైగా ఓట్లు వేసి గెలిపిస్తే శాసనసభకు వచ్చి నీ ప్రజల తరఫు అడవి దొంగ నువ్వు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 2 లక్షల కోట్ల అక్రమాస్తులు కూడబెట్టాడు. 2 లక్షల కోట్లు లెక్క పెట్టాలంటే ఎంతసేపు పడుతుందో, ఎన్ని రూములు కావాలో అర్థం చేసుకోండి. ఆయన అక్రమాస్తుల విలువ మన రాష్ట్ర బడ్జెట్ 2 లక్షల కోట్లను దాటిపోయింది. మిమ్మల్ని గెలిపించిన అలాగే వైసీపీకి
సరే, అన్నిటికన్నా సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే వ్యక్తి దాదాపు 2 లక్షల పైగా ఓట్లు వేసి గెలిపిస్తే శాసనసభకు వచ్చి నీ ప్రజల పెద్దిరెడ్డి కాదు కదా, ఏ సుబ్బారెడ్డి పిచ్చిరెడ్డి కూడా మాకేమో లెక్కలేదు, డోంట్ కేర్. సో ముందు పెద్దిరెడ్డి అక్రమాల గురించి ఇక్కడంతా స్టేజ్ మీద ఉన్న చాలా మంది ఉన్నారు, మా జన సైనికులు, వీర మహిళలందరూ. అలాగే ఇక్కడున్న ఏ రాయి రప్ప చెట్టు పుట్టం కదిలించినా సరే ఈ పెద్దిరెడ్డి అక్రమాలు ఎన్ని దారుణాలు చేశారు ప్రతి ఒక్కళ్ళు చెప్తారు. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా చెప్పారు, అయినా ఒకసారి మీకు గుర్తు చేయదు. అన్నీ ఉన్నాయి, అన్ని లిస్ట్ ఉన్నాయి. రాయలసీమ మొత్తం మీద దాదాపు 23 ఎకరాల భూమిని దోచుకున్నాడు ఈ పెద్దిరెడ్డి. ఆయన దోచుకున్న భూముల రికార్డులు లేకుండా తన అనుచరులతో మదనపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఫైల్స్ దగ్ధం చేయించాడు. తగలబడిన ఫైల్స్ చాలా వరకు 22A కింద ఉన్న ప్రభుత్వ భూములకు సంబంధించిన డాక్యుమెంట్లు ఉందని సిఐడి అధికారులే నిర్ధారించారు.